అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1934 డిసెంబర్ 14న హైదరాబాద్లోని తిరుమలగిరిలో బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. సికింద్రాబాద్లోని ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ చదివిన శ్యామ్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్ పట్టా పొందారు. ఆ తరువాత ఫోటోగ్రఫీకి శ్రీకారం చుట్టారు. బాలీవుడ్ ప్రపంచంలో ఆయన దర్శకత్వ ప్రతిభకు దాదాసాహెబ్ ఫాల్కే, పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి సినీ అత్యున్నత అవార్డులు దక్కాయి. 1974లో అంకుర్ సినిమా ద్వారా దర్శకుడిగా ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. నిశాంత్, మంథన్, భూమిక, జునూన్, మండి, త్రికాల్, అంతర్నాద్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తీసిన సినిమాల్లో ఏకంగా 18 జాతీయ అవార్డులు అందుకున్నారు. సామాజిక సమస్యలు, ఆర్థిక అసమానతలపై సినిమాలు చేసి గొప్ప దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. భువనగిరితో శ్యామ్ బెనగల్ కు విడదీయరాని అనుబంధం ఉంది. ఆయన దర్శకత్వం వహించిన మండి సినిమా షూటింగ్ అధిక భాగం అక్కడే జరిగింది. రెడ్డివాడలోని పురాతన భవనాల్లో ఈ సినిమా షూటింగ్ చేశారు. వేశ్య గృహ కథ ఆధారంగా చిత్రీకరించిన ఈ సినిమా 1983లో విడుదలై మంచి గుర్తింపు పొంది జాతీయ స్థాయి ఫిలింఫేర్ అవార్డులు అందుకుంది. తెలంగాణ ఆత్మను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు ఆయన. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల జోలికి పోకుండా సామాజిక సమస్యలు, ఆర్థిక అసమానతలను చర్చిస్తూ శ్యామ్ తీసిన సినిమాలు ఓ వర్గం ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించాయి. ఆయన రూపొందించిన అంకుర్, నిశాంత్, సుస్మన్, మండి, వెల్డన్ అబ్బా చిత్రాలు తెలంగాణ నేపథ్యంలో నిర్మించినవే. అగ్రతారల జోలికి పోకుండా కొత్త తారలకు అవకాశాలిస్తూ సినిమాలు రూపొందించారు. స్మితా పాటిల్, షబానా ఆజ్మీ, నజీరుద్దీన్ షా, ఓంపూరి లాంటి తారలు శ్యామ్ బెనగల్ చిత్రాలతోనే గుర్తింపు తెచ్చుకుని అవార్డులు పొందారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.